కడప జిల్లా పులివెందుల అండ్ ఒంటిమిట్ట ఎన్నికల్లా జరుగుతున్నాయా? జాతరలా ప్రారంభమైందా? అలాగే ఉద్రిక్త వాతావరణంలో దాడుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా, లేక ఓటు వేయడానికి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఓటరు వెళ్ళగలుగుతున్నారా? రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ధోరణి ఎలా ఉన్నది? ఎవరెవరిని అరెస్టు చేసి లోపల పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మోస్ట్ సెన్సిటివ్ ఏరియాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అనేక మందిని, ఒకళ్ళని బాంబులు తయారు చేసినటువంటి వాళ్ళ చరిత్ర, అలాగే బాంబులు వేసినటువంటి వాళ్ళ చరిత్రను కూడా గమనించి వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టడం, దాంతోపాటు హత్యలు, దాడులు, ఫ్యాక్షనిజంలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఒక నజరు పెట్టడం, వాళ్ళ మీద కూడా బైండ్ ఓవర్ కేసులు పెట్టడం. ఇక రౌడీ షీటర్స్ను వదలలేదు. అలాగే కొంతమంది నాయకుల యొక్క ధోరణి గమనించినటువంటి పోలీస్ అధికారులు ఎన్నికల సంఘం యొక్క సూచన మేరకు చాలామందిని హౌస్ అరెస్ట్ చేశారు, అలాగే అరెస్టులు చేశారు, అలాగే కొంతమందిని కట్టడి చేశారు, వార్నింగ్ ఇచ్చారు. చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఒక ఉద్రిక్త వాతావరణం, ఇంకా మీడియా మీద, ముఖ్యంగా బీఆర్కే న్యూస్కు సంబంధించి రిపోర్టర్ అండ్ కెమెరామెన్ మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి చూసాం. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్టు, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఎన్నికల విషయంలో ఎంతమంది ఓట్ చేశారు, ఎంతమంది ధైర్యంగా ముందుకు రాగలిగారు, మీకు గ్రౌండ్ రిపోర్ట్ వినిపిస్తా, తెలియజేస్తా. ఎస్, మా రాయలసీమ ఇన్ఛార్జ్ మిస్టర్ గోపీనాథ్ నా కొలీగ్ ఉన్నారు. గోపీనాథ్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ ఉదయం నుంచి కూడా, అంటే మీరు ఇందాక చాలా విషయాలు చెప్పారు. ఉదయం 8 గంటలకు, అంటే 7:30 నుంచి కూడా ప్రారంభమైంది ఎన్నికల ప్రక్రియకు సంబంధించి. రెండు ప్రాంతాలు, ఒకటి ఒంటిమిట్ట, ఒకటి పులివెందుల. ఈ రెండు ప్రాంతాల్లో జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గత 10-15 రోజుల నుంచి కూడా ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీసులు, అదేవిధంగానే స్థానికంగా ఉన్నటువంటి ఎన్నికల అధికారులు, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఉదయం ప్రారంభమైన తర్వాత నుంచి కూడా ఎంతోమంది స్థానిక, అంటే ఓటర్లు, మహిళలు కావచ్చు, ఇట్లా వయోవృద్ధులు, వాళ్ళందరూ కూడా నేరుగా వాళ్ళు వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా కేవలం 1 గంట, గంటన్నర, 2 గంటలు మాత్రమే సజావుగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చోట్ల అంటే ఆల్రెడీ అల్లర్లు జరుగుతాయి, కొట్టుకుంటారు, లేదంటే దాడులు చేసుకుంటారు, ఇట్లా రకరకాలుగా చర్యలు జరుగుతాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం ఈసారి మాత్రం ఈ రెండు ఉప ఎన్నికలకు సంబంధించి చేతులెత్తేసింది అనేది చాలా స్పష్టం. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, ఒంటిమిట్టకు సంబంధించి మేమే స్వయంగా కొన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అయితే మొదటి 2 గంటలు, 1.5 గంట తిరుగుతున్న సందర్భంలో ఒంటిమిట్టలో సమీపంలో ఉన్నటువంటి కొన్ని పోలింగ్ బూతులు కావచ్చు, అదేవిధంగానే మరికొన్ని చోట్ల కూడా సజావుగా పోలింగ్ జరుగుతుంది. అయితే మండపంపల్లికి సంబంధించిన పోలింగ్ కేంద్రానికి అక్కడికి చేరుకోవడం జరిగింది. కరెక్ట్గా ఒక 10-10:30 గంటల సమయంలో ఒక్కసారిగా అంటే ఆల్రెడీ మేము లైవ్ ఇస్తున్నాం, స్థానికులు, ఓటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నేరుగా వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎక్కడున్నారో తెలియదు కానీ ఒక్కసారిగా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ లోపలికి వచ్చి అక్కడ నానా బీభత్సం సృష్టించడం జరిగింది. ఇది తప్పే. అదే సందర్భంలోనే దాని తర్వాత కూడా అంటే వాళ్ళ వర్షన్ ఏమిరా అంటే ఆల్రెడీ పోలింగ్ బూత్ లోపల కొంతమంది వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు ఓటర్లను ప్రలోభేతం చేస్తున్నారు, కాబట్టి మేము అడ్డుకుంటామంటూ కూడా గేట్లు తోసుకొని పోలీసులు దాదాపుగా అప్పటికి ముందు వరకు కూడా, అంటే ఆ 5 నిమిషాల వ్యవధిలోనే దాదాపుగా ఒక 20 మంది 25 మంది పోలీసులు ఉంటే లైవ్లో జరుగుతుంది. ఆ 4-5 నిమిషాల్లోనే ఎక్కడ వెళ్ళిపోయారో తెలియదు కానీ కేవలం ఒక 4-5 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. 100 మంది కార్యకర్తలు, నాయకులు గేట్లు తోసుకొని ఉన్నటువంటి పోలీసులు కూడా పక్కకి నెట్టేసి నేరుగా లోపలికి వచ్చి పోలింగ్ బూత్లో నానా బీభత్సం సృష్టించడం జరిగింది. అయితే ఇది జరిగిన వెంటనే ఆ 5 నిమిషాలు 10 నిమిషాల వ్యవధిలోనే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు వాళ్ళు కూడా, అంటే మేము ఎక్కడ కూడా తీసుకోలేదు కదా అని అనుకున్నారేమో తెలియదు కానీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి అంటే నానా రచ్చ చేసి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకునే స్థాయికి దిగడం జరిగింది. ఇదంతా కూడా చూసినటువంటి మహిళలు, ఇదంతా కూడా చూసినటువంటి వృద్ధులు, ఇదంతా కూడా చూసినటువంటి స్థానిక ఓటర్లందరూ కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి కూడా చేతిలో ఓటర్ స్లిప్పులు కానీ, ఐడి కార్డులు కానీ అవన్నీ కూడా పెట్టుకొని పరుగులు పెడుతూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సార్, ఇవన్నీ చిత్రీకరణ చేస్తామనే ఉద్దేశంతోనే మన పైన, అంటే బీఆర్కే న్యూస్ పైన, కెమెరామెన్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నా పైన కూడా అంటే దుర్భాషలాడే ప్రయత్నం చేశారు. అంటే లైవ్లోనే మనం వాటన్నిటిని
కూడా నిలుపుదల చేయడం జరిగింది. సరే ఇదంతా కూడా జరుగుతుంది. సరే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా మరి కాసేపులో అక్కడికి రావడం జరిగింది. ఆయనైనా సమయం పాటిస్తారా అంటే ఆయన కూడా అక్కడ సమయం పాటించలేని పరిస్థితి. ఎందుకంటే అంతకుముందు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది వచ్చి లోపల ఓటర్లను ప్రలోభితం చేస్తున్నారని అంటే తెలుగుదేశం పార్టీకి నేతలు చెప్పారు. కాబట్టి నేను నేరుగా ఇక్కడికి రావడం జరిగిందంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే ఏదైనా కూడా రెండు పార్టీలకు సంబంధించింది, చేసింది తప్పే. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వీళ్ళు కనీసం సమయం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కేవలం రెండుకు సంబంధించిన జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా అది స్ఫూర్తిగా అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ రకంగా అంటే సహనం కోల్పోయి అధికారంలో ఉన్నామనే ఆలోచన కూడా లేకుండా నేరుగా వచ్చి ఓటర్లని భయభ్రాంతులు గురి చేసే చేయడం ఇది తెలుగుదేశం పార్టీ తప్పైతే, అంటే స్థానికంగా ఇన్నేళ్ల పాటు కూడా ఇక్కడ అంటే లోకల్గా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతలు, కడప మా అడ్డా అని చెప్పుకుంటున్న నేతలు వీళ్ళు కూడా అక్కడికి వచ్చి నేరుగా దౌర్జన్యం చేయడం, మహిళల్ని వీళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురి చేసి అక్కడి నుంచి కూడా బయటకు పరుగులు తీసే రకంగా చేయడం అనేది కూడా అది రెండో తప్పు. ఇట్లా రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవాళ నడిచాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటి వరకు కూడా అంటే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిలుపుదల చేశారు. నిలుపుదల చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మండపంపేటకు సంబంధించిన ప్రాంతంలో ఆ సందర్భంలో పోలింగ్ నిలిపివేయడం జరిగింది. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ గారు కావచ్చు లేదంటే మిగిలిన అధికారులందరూ కూడా అక్కడే చేరుకుని మొత్తం కూడా రికార్డ్స్ అన్ని కూడా చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వీటన్నిటిని కూడా రికార్డ్స్ చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన ఉద్రిక్తలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటి వరకు మనకున్నట్టు సమాచారం ప్రకారం దాదాపుగా 30 నుంచి 32, 40, 50% వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ అనేది నమోదవడం జరిగింది. కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా పులివెందుల్లో చాలా ఇష్యూస్ నడిచాయి. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కానీ, దాని తర్వాత కొన్ని పరిణామాలు కీలకంగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేయడం, దీని తర్వాత ఎక్కువగా అంటే ఈసారి అంటే చాలా ప్రాంతాలు ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే పోలింగ్ జరిగేటటువంటి ఎక్కడైనా సహజంగా మనం చూస్తే ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇతర ప్రాంతాల వ్యక్తులు ఆ జోన్లోకి రాకూడదు. కానీ ఇవాళ మాత్రం చాలా ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి కొనసాగింది. ఇతర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కొంతమంది నేరుగా వచ్చి మరి ఏమైనా మధ్యాహ్నం తర్వాత రిగ్గింగ్ చేయాలనుకున్నారా లేదంటే ఇంకేదైనా సరే కార్యక్రమాలు చేయాలనుకున్నారా ఏందని తెలియదు. కానీ దీనిపైన మాత్రం చాలా స్పష్టంగా పోలీసుల నిర్లక్ష్యం అనేది దీనిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓటర్లు మాత్రం కొన్ని ప్రాంతాల్లో భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితులు మాత్రం కల్లారా మేమే చూడడం జరిగింది. సార్ చెప్పండి. ఎస్ గోపీనాథ్, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ గ్రహించుంటారు. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఆధిపత్య పోరాటంలో అక్కడ ఉన్నటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి మహిళలు, అక్కడ ఉన్నటువంటి గ్రామీణులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మీరు గమనించినట్టుగా ఉన్నారు. am I right? ఎస్ సార్, అవును, కరెక్ట్ సార్. సో మొత్తం మీద ఇవాళ ఒక యుద్ధం లాగా ఎన్నికలు జరిగినాయి. కానీ అంటే తెలుగుదేశం పార్టీ అనుకోండి అది. ఎస్, ప్లీజ్ కంటిన్యూ. సార్ అదే సార్, అంటే అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సమయం పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ అక్కడేదో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు లేదంటే నాయకులు ఎవరో పోలింగ్ బూత్లో అంటే అక్కడ ఉన్నటువంటి అంటే ఓటర్లని ప్రభావితం చేస్తూ ఉంటే అంటే చట్టం ఉంది, చట్ట ప్రకారం పోలీసులు ఉన్నారు, ఎన్నికల అధికారులు ఉన్నారు. ఆ వ్యవస్థని పకడ్బందీగా వీళ్ళు ఏర్పాటు చేసుకొని ఉంటే అక్కడ అలాంటి విమర్శలు వచ్చేది కాదు. ఇవాళ ఏం జరిగింది, మండపంపేటకు సంబంధించి అక్కడ నేరుగా స్థానికంగా ఉన్నటువంటి అంటే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయనే రావడం, ఆయనతో పాటు ఆయన చూసినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, మిగిలినటువంటి నేతలంతా కూడా దాదాపు 100 నుంచి 150 మంది పోలింగ్ బూత్లోకే వెళ్ళడం, మరి ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి అంటే విఘాతమే కదా అనేటటువంటి విమర్శలు కూడా అక్కడ స్థానికులకు సంబంధించి చెప్తున్నారు. మహిళలు అంటే అక్కడ క్యూ లైన్లో అప్పటి వరకు ఉన్నటువంటి మహిళలు ఒక్కసారిగా అక్కడ నుంచి ఓటర్ స్లిప్లు అవన్నీ కూడా అక్కడే పడేసి నేరుగా అక్కడి నుంచి కూడా భయపడిపడి వెళ్ళినట్టు. అంటే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉంది, కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల అనుబంధంతో కూడినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాంటి ప్రభుత్వంలో మనకు స్వేచ్ఛ ఉంటుంది. నేరుగా మనం ఎన్నికల అధికారులు పకడ్బందీగా వ్యవహారాలు నిర్వహిస్తారు. అందువల్ల మనం నేరుగా వెళ్ళి స్వేచ్ఛగా వెళ్ళి మనం ఓటు వేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మహిళలు, వృద్ధులు ఇట్లా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల పోలింగ్కి రావడం జరిగింది సార్. కానీ ఇలాంటిది సంకేతం
ఇలాంటి వ్యవహారాలు నడిచిన కారణంగా ఒకానొక దశలో అంటే వాళ్ళు అలానే చేశారు గతంలో 5 ఏళ్ళు, మరి వీళ్ళు కూడా ఇలానే చేస్తున్నారు అనేటువంటి స్థాయికి ఇవాళ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా స్పష్టంగా కనపడింది. దీన్ని మార్చుకుంటే ప్రజల తీర్పు వేరే రకంగా కూడా ఉంటుంది, లేదంటే దీన్ని అంటే గతంలో జరిగిన రిపీట్లే ఇలాంటివన్నీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సార్. ఎస్ గోపీనాథ్, మీరు చెప్పినట్టుగా ఇవాళ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ రాష్ట్రంలో తీసుకురాబోయే ప్రభావం పెద్దగా ఏముండదు. అలాగే దీన్ని రాజకీయ పార్టీలు ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకున్నటువంటి ఒక భయం కావచ్చు, లేదా మరొక అపనమ్మకం ఏదో కావచ్చు. ఎనీహౌ, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మనం